హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాలకు వెళ్లే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడంతో చల్లని వాతావరణం ఏర్పడింది. పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద ఉండకూడదని తెలిపారు. నేడు ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, ఇంకా పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయి. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలో ముసురు కమ్ముకుని భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు సాయంత్రం వరకు చినుకులు, మేఘావృతమైన వాతావరణం మాత్రమే ఉంటుంది. వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్ తీరాలను దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిషా, జార్ఖండ్ మీదుగా వాయువ్య పశ్చిమ దిశగా ఇది కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిషా మీదుగా వాయుగుండం కేంద్రం వరకు ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇక రాబోయే 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అల్పపీడనం తీరం దాటడంతో ఈ రోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఇంకా పల్నాడు, కృష్ణా తదితర జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీన పడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది.